శత్రువైన సాతాను ఆది నుండి దేవుని కొరకు బ్రతకాలని ఆరాటపడే వాళ్ళన్నా, ఆరాటపడేటట్లుగా పురికొల్పేటువంటి వ్యక్తులనైనా కృంగదీయాలి, పడగొట్టాలి. ఇది సాతానుగాడి తంత్రం. ఆత్మీయ జీవితం మేము కట్టుకోవాలి అని అనుకుంటారే, నానా ఆత్మీయ జీవితం కట్టుకో, ఎందుకంత భక్తిహీనంగా బ్రతుకుతావు? మన కుటుంబం అట్లా భక్తిహీనంగా ఉండకూడదయ్యా, ఓ మంచి భక్తి కలిగిన కుటుంబంగా కట్టుకుందాం అని ఇతరులను పురికొల్పుతూ కట్టేవారిగా ఉంటారే, కట్టేవారన్నా సాతానుకు ప్రధాన శత్రువులు. అందుకనే కట్టబడే వారి మీద, కట్టేవారి మీద సాతాను దాడి చేస్తాడు. సంఘానికి చాలామంది వస్తారు కదా, వచ్చిపోయే వాళ్ళల్లో నేను ఎప్పుడూ చెప్తా, ఆయారాం గయారాం, బతుకుంటే ఊపిరింటే వచ్చి ఆదివారం కలుసుకుందాంలే, లేదా దేవునికి స్తోత్రం అని అట్లా వచ్చిపోయే బ్యాచ్ ఉంటుంది కదా, వాళ్ళ విషయంలో సైతానుగా టచ్ మీ నాట్లా ఉంటాడు. ఎవరైతే ఈ వ్యవస్థ నేను కట్టాలి, సంఘ నిర్మాణంలో నేను ఒక ప్రధాన భూమిక పోషించాలి, దేవుని రాజ్యాన్ని నిలవబెట్టే విషయంలో నేను ఒక పాత్రగా ఉండాలి అని తనను తాను కట్టుకుంటూ దేవుని సామ్రాజ్యాన్ని ఎవరు కడతారో వాళ్ళను పడగొట్టడానికి, కృంగదీయటానికి రకరకాల తంత్రాలు సైతానుగాడు పన్నుతాడు. నేనంట, ఒకవేళ మీరు అనుకోవచ్చు, నాకు తెలుసన్నయ్య, మనం ఆత్మీయంగా ఎదుగుదామని ఎప్పుడు అనుకుంటామో వాడు రకరకాల శోధనలు తీసుకొస్తాడు. వాడు శోధనలు తీసుకురాకుండా ఉండేటట్లుగా అసలు కట్టుకోకుండా ఉంటే పోలా, దేవుళ్ళు బ్రతకకుండా ఉంటే పోలా. అందుకని నేను ఆత్మీయ జీవితాన్ని అంత ఎక్కువ కట్టుకోనన్నా, అంత ఎక్కువ ప్రార్థన ఎందుకు చేసుకోనంటే, ఎంత ఎక్కువ ప్రార్థన చేసుకుంటామో అంత ఎక్కువ శోధనలు వస్తాయి కదా. నేను కూడా చర్చికి జస్ట్ అట్లా వచ్చి ఎందుకు పోతానంటే, ఎక్కువ వాడబడితే ఎక్కువ శోధనలు వస్తాయని మీరే చెప్తారు కదా. అందుకనే అంత లిమిటెడ్ చాలా లిమిటెడ్ భక్తి జీవితం చేస్తానన్నా అని అంటారు. నేనంట, 10వ తరగతి అబ్బాయి ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే ఏమి రాయాలి? కరోనా రావాలా? ఇక జీవితాంతం కరోనా పాసేనా? కాదు కదా. 10వ తరగతి అబ్బాయి ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే పరీక్ష రాయాలి. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎదురయ్యే ప్రతి పరీక్ష ప్రమోషన్ కోసమే వచ్చింది. జీవితంలో నువ్వు ప్రమోట్ కావాలంటే పరీక్షలు రాయాలి, పరీక్షల్లో నిలవబడాలి, పరీక్షల విషయంలో పోరాడాలి. నేనంట, పరీక్షల్లో పోరాటానికి నువ్వు ఒక్కడివి కాదు కదా, నీతో కూడా దేవుడు ఉంటాడు. అంటాడు కదా, యుద్ధము వాడు ఎన్ని బాణాలు, అగ్ని బాణాలు నీ మీద వేసినా అంతిమంగా దేవుడు నిన్ను గెలిపిస్తాడు తన మహిమ కొరకు. నేను గొప్పవాడిని చెప్పుకోవడానికి దేవుడు నన్ను గెలిపించడో, నువ్వెంత మేధావివో 10 మందికి తెలియటానికి దేవుడు నిన్ను గెలిపించడో, ఆయన ఎంత గొప్పోడో, ఆయన ఎంత మహిమ కలిగిన వాడో, ఆయనను ఆశ్రయించిన ప్రజల జీవితాల్లో ఎలాంటి చిత్ర విచిత్రాలు జరిగించగలడో, ఆయన మహిమ కొరకు ఆయనను ఆశ్రయించిన ప్రతి బిడ్డను ఆయన గెలిపిస్తూనే ఉంటాడు. అయితే సాతాను వాడే బాణాలు 5 రకాలైన బాణాలు వేస్తాడు. నంబర్ 1, సాతాన్ SATAN అంటాం కదా. ఎస్ స్టాండ్స్ ఫర్ సెల్ఫ్. ఉదయం విన్నారు కదా, ఏమన్నారు చిన్న? సెల్ఫ్ అసాసినేషన్. నిన్ను నువ్వు ఆత్మహత్య చేసుకునేటట్లుగా, నిన్ను నువ్వే చంపుకునేటట్లుగా వాడు పనిచేస్తాడు. రెండవది, ఇంకొకటి ఎలా పనిచేస్తాడంటే యాటిట్యూడ్. నీ క్యారెక్టర్ను చూపిస్తాడు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత అప్పుడు ఏం చేసావు? నీ బ్రతుకు నాకు తెలియదా? అప్పుడు నువ్వు పడిపోలేదా? పలానా రోజు నువ్వు ఫోన్లో పలానా సినిమా, ఇవన్నీ నీ గతాన్ని గుర్తుకు తీసుకొచ్చి కృగదీస్తూ ఉంటాడు. దాని యాటిట్యూడ్ అసాసినేషన్. మూడవది, క్రైస్తవ సంఘాల మీద సాతాను వాడే బలమైన ఆయుధం, కృంగదీయటానికి, బలహీనపరచడానికి. సన్బల్టు అనేవాడు అంటాడు, బలులు అర్పించి మిమ్మల్ని మీరు బలపరుచుకుందురా అనండి. అవును, ఆ రోజుల్లో యోధా జనాంగం తమ దేశాన్ని బలపరుచుకోవటానికి,
దేవుని సహాయాన్ని పొందటానికి, దేశం మీద నిలిచి ఉన్న విపత్తు నుంచి విడిపించబడటానికి, ఓడిపోయిన చోట దేవుడు వారిని గెలిపించడానికి వాళ్ళు ఆశ్రయించింది ఏదంటే బలుల ద్వారా ఆ ప్రజలు తమను తాము బలపరుచుకునేటువంటి వాళ్ళు. ఇప్పుడు సైతాన్ గాడు వచ్చి అంటాడు, బలులు అర్పించినంత మాత్రాన మీరు బలమైన వాళ్ళు అవుతారా? చెత్తలాగా కాల్చబడ్డారా బాబు మీరు. రాళ్ళన్నీ కాలిపోయినాయి. కాలిపోయిన చెత్త ఎందుకు పనికి వస్తుంది? మీ బ్రతుకులు చెత్త అయిపోయాయి. బలులు అర్పించినంత మాత్రాన మీరు బలపరచబడతారా అంటాడు. సైతాన్ గాడు కూడా మన దగ్గరకు వచ్చి ఏమంటాడు తెలుసా? ఏమ్మా, ప్రార్థన చేసినంత మాత్రాన బతుకులు బాగుపడిపోతాయా? స్తుతి 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 అని చేతులెత్తి దేవుని స్తుతించినంత మాత్రాన నీ స్థితిగతులు మారతాయా? మంత్రాలకు చింతకాయలు నైరాల్తా. పగడాల ప్రవీణ్ గారు మీ చుట్టం అనేవాడమ్మా, ఏమనేవాడో తెలుసా? ఆయన అనేవాడు, మంత్రాలకు చింతకాయలు నైరాల్తా. మంత్రాలకు చింతకాయలు నైరాల్తా నిజమే, కానీ ప్రార్థనకు చింతకాయలు రాల్తా. నువ్వు మోకాళ్ళుని ప్రార్థించాలే కానీ దేవుని పాద సన్నిధిలో మోకరించి హృదయపు లోతుల్లో నుంచి నా సమస్య దయ్యా, నాకు విడుదల దయచేవా, నేను అనుభవిస్తున్న బాధిదయ్యా, నాకు నివారణ దయచేవా, గుండె లోతుల్లో నుంచి నువ్వు ప్రార్థించాలే కానీ నేను ప్రకటించే దేవునికి పెట్టబడిన పేరు, నీవు ఆరాధించే దేవునికి పెట్టబడిన పేరు ప్రార్థనలు ఆలకించువాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. ఆయన సన్నిధిలో మోకరించి నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థన అనే బలి ద్వారా నిన్ను నువ్వు బలపరుచుకుంటావు. ప్రార్థన అనే బలి నీ అంతరంగాన్ని బలపరచడం ప్రారంభిస్తుంది. క్రైస్తవ జనమ, ప్రార్థనే మన బలం. పెద్దగా చెప్దాం ఆమేన్. ప్రార్థనే మన బలం. ఏనుగు యొక్క బలం తొండంలో ఉంటుంది, సింహం యొక్క బలం పంజాలో ఉంటుంది, జింక యొక్క బలం ఏమంత సీరియస్గా చూస్తున్నారు? జింకలా ఎక్కడున్నాయి నాకు తెలియదు అన్నాడు. చూడకండి, నా వైపు చూడాలి. జింక యొక్క బలం దాని వేగంలో దాగి ఉంటుంది. పక్షిరాజు యొక్క బలం దాని రెక్కల్లో దాగి ఉంటుంది. ముసలి యొక్క బలం నీళ్ళల్లో దాగి ఉంటుంది. క్రైస్తవుని బలం మోకాళ్ళలో దాగి ఉంటుంది. మోకాళ్ళలో దాగి ఉంటుంది. అదొక్కటి నీకు చేతనైతే పని 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 కొరకు పరిగెత్తు, దానితో పాటు చదువు 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 పరిగెత్తు, చదువుతో పాటు ఉద్యోగం 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 పరిగెత్తు, ఉద్యోగంతో పాటు దేవుని సన్నిధిలో నువ్వు మోకాళ్ళుని ప్రార్థిస్తే క్రైస్తవ జనమ, క్రైస్తవుని బలమంతా మోకాళ్ళ ప్రార్థనలోనే దాగుంది. సైతాన్ అంటాడు, ఊరుకోవయ్యా, మోకరించి ప్రార్థన చేసినంత ఎంత సోమరపోతులు చెప్పే మాటలు, కష్టపడిన వాళ్ళు చెప్పే మాటలు. మోకరించి ప్రార్థన చేసినంత మాత్రాన స్థితిగతులు మారుతాయా? ఓసారి వాడు ప్రయాణమే వెళ్తూ ఉంది. ఆ భక్తి కలిగిన తల్లికి ఈ ప్రయాణం పడదు. కొంతమందికి కారు ప్రయాణం పడదు. కారులో కూర్చున్నారంటే చాలు వామిటింగ్ సెన్సేషన్ స్టార్ట్ అవుతుంది. బస్సులో కూర్చున్నారంటే చాలు ఆ బస్సును శుభ్రం చేసిందా కాళ్ళు నిద్రపోరు. ఈ తల్లికి ఓడలో ప్రయాణమే వెళ్తూ ఉంటే ఆ వాసన పడక వామిటింగ్ సెన్సేషన్. మంచి భక్తి కలిగిన తల్లి ఏం చేయాలో అర్థం కాక, ఒక నిమ్మకాయ ఉంటే బాగుండు కదా, అయ్యో నిమ్మకాయ లేదు, ఎవరిని అడుగుదాం అర్థం కాక వెంటనే మోకరించి, యేసయ్యా ఒక నిమ్మకాయ అయ్యా, వామిటింగ్ వచ్చేటట్లుంది, వీళ్ళ మధ్యలో వామిటింగ్ చేసుకుంటే ఈ రూమ్ అంతా అసహ్యం అయిపోద్ది కదయ్యా, కంపు కొట్టిపోద్ది కదయ్యా, ఒక్క నిమ్మకాయ ప్రభా అని చేతులు ఇట్లా చాపి ప్రార్థన చేసుకుంటుందట. అక్కడే ఒక వెకిలోడు ఉన్నాడు, ప్రార్థన అంటే అస్సలు పడదు వాడికి. ఎవరైనా ప్రార్థన చేసుకుంటా ఉంటే ఎగతాళిగా మాట్లాడతాడు. అదే కిరసనాయిలు అంటారే, ఆ బ్యాచే. ఈ తల్లి మోకరించి ఇట్లా చేతులు చాపి ప్రార్థన చేసుకుంటా ఉంటే ఈ ఎగతాళిగా, దీని పిచ్చి భక్తి కాకపోతే ఇట్లా చేతులు చాపిందిగా, దీన్ని నేర్పించాలని చెప్పి నా వైపు చూడాలా. ఆ తల్లి చేతులు ఇట్లా చాపితే ఎగతాళి కోసం ఒక బత్తాయికాయ పెట్టి అంత దూరం వెళ్ళి ఏం చేస్తావు చూద్దామని నవ్వుతున్నాడు. ఎప్పుడైతే బత్తాకాయ చేతిలో పడిందో ఒక నిమిషం తర్వాత కళ్ళు తెరిచి చూసింది. చేతిలో బత్తాకాయ ఉంది.
మోకాళ్ళ మీద గంతులేస్తా, అయ్యా నేను అడిగింది నిమ్మకాయే, నువ్వు బత్తాకాయ ఇచ్చావు. నేను అడిగింది నిమ్మకాయే, నువ్వు బత్తాకాయ ఇచ్చావు. అయ్యా నువ్వు ప్రార్థనలు ఆలకించే దేవుడు మాత్రమే కాదు, అమ్మ మదనపల్లి, ప్రార్థనలు ఆలకించే దేవుడు మాత్రమే కాదు, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేసే దేవుడు అని మోకాళ్ళ మీద గంతులేస్తూ ఉంటే ఆ పిచ్చోడికి అర్థం కాక, అరే ఎగతాళికి బత్తాకాయ వేస్తే మోకాళ్ళ మీద గంతులేస్తుంది ఏంటి అని అనుకున్నాడట. పిచ్చి బాగా నిజమే. మన భక్తిని చూసి కొంతమంది అనే మాట ఇదే, ఉపవాసాలు వీళ్ళు పిచ్చి భక్తి కాకపోతే, కడుపు చప్పుకొని పిచ్చి భక్తి కాకపోతే, అరే ఒక సినిమా లేదు సరదా లేదు వీళ్ళ పిచ్చి భక్తి కాకపోతే, పతాకలు ఇంట్లో ఎవరో చచ్చిపోయినట్లుగా ఏడుస్తాం వాళ్ళ పిచ్చి భక్తి కాకపోతే, ఏడ్చినంత మాత్రాన మంత్రాలకు చింతకాయలు నైరాల్తా. ఒరి పిచ్చి మహారాజులారా, మోకరించి ప్రార్థన చేస్తే భూమి ఆకాశాలను కదిలించగలిగిన శక్తి ప్రార్థనలో దేవుడు దాచించాడు. ఈవిడ మోకాళ్ళ మీద గంతులేస్తా, ప్రభా నీవు ఇచ్చినందుకు స్తోత్రం, నీవు ఇచ్చినందుకు స్తోత్రం అని గంతులేస్తూ ఉంటే ఆ ఎగతాళి చేసినోడు వచ్చి, ఏవమ్మా ఏదో ఆస్కార్ అవార్డు సాధించింది దానిలాగా ఎందుకు ఇట్లా గంతులేస్తున్నావు, ఏమైంది నీకు అని అంటే, అయ్యా నాకు వాడ ప్రయాణం పడదయ్యా, ఒక్క నిమ్మకాయ ప్రభువా అని అన్నా. ఆ నిమ్మకాయ వాసన చూసుకుంటా వామిటింగ్ సెన్సేషన్ ఆగిపోద్దని, అయ్యా నా దేవుడు ఎంత గొప్ప దేవుడు. కానీ ఆ కాలంలో ఏలియాకి కాకోలం ద్వారా సహాయం పంపించినట్టుగా నాకు ఎవరి ద్వారా సహాయం పంపించాడో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం ఖచ్చితం, నేను అడిగింది నిమ్మకాయ, నా దేవుడు బత్తాకాయ ఇచ్చాడయ్యా. ఏలియా దేవుడే నా దేవుడయ్యా, నా దేవుడు ఎంతకో. ఆగి ఏం ప్రార్థన చేసావమ్మా అన్నాడట. అదేనయ్యా నాకు వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, నిమ్మకాయని అడిగానయ్యా, దేవుడు బత్తాకాయ ఇచ్చాడు. ఆడక్కడ కృంగిపోయి, బా వీళ్ళు ఆశ్రయించిన దేవుడు ఎంత నమ్మదగిన దేవుడో కదా. నేను ఎగతాళి కోసం చేశాను అనుకున్నా, నేను ఆవిడని కించపరచడానికి చేశాను అనుకున్నా. దైవజనమ, బలులే నిన్ను బలపరుస్తాయి, నీ ప్రార్థనే నిన్ను బలపరుస్తుంది, నీ ప్రార్థనే సంఘాన్ని బలపరుస్తుంది, నీ ప్రార్థనే నీ కుటుంబాన్ని నీ పిల్లలను బలపరచగలిగిన శక్తి నీ మోకాళ్ళ ప్రార్థనలు దాకుంది. ఆమేనన్నాం, బాగుంది. కానీ సాతానుగాడు చేసే పని ఏంటో తెలుసా? అన్నీ చేయనిస్తాడు. యూట్యూబ్లో ఈయన చెప్పిన మెసేజ్కి ఆయన ఏం కౌంటర్ ఇచ్చాడు, ఆ పాలుకి ఈ పేరుకి ఏం కౌంటర్ ఇచ్చాడు, ఈ పేరుకి ఆ పాలు ఏం కౌంటర్ ఇచ్చాడు. గంటల తరబడి ఫోన్లో వాక్యం వినటానికి సైతానుగాడు అవకాశం ఇస్తాడు, బైబిల్ చదవటానికి అవకాశం ఇస్తాడు, క్రిస్టియన్ డిబేట్స్ గంటల తరబడి చూడటానికి అవకాశం ఇస్తాడు, గంటల తరబడి పాటలు పాడనిస్తాడు, గంటల తరబడి ప్రసంగాలు చేయనిస్తాడు. ఇవన్నీ చేయనిస్తాడు, కానీ నీ బలమేదో, నీ శక్తి ఎక్కడ దాగుందో, ప్రపంచాన్ని కదిలించగలిగిన శక్తి దేనిలో దాగుందో సైతానుగాడు ఎరిగి అన్నీ చేయనిస్తాడు, కానీ మోకరించి ప్రార్థన చేయనీయడు, మోకాళ్ళుని దేవునితో మాట్లాడనివ్వడు. అమ్మా, మీ అన్నగా ఒక మాట అడుగుతా, నీ ఆధ్యాత్మిక జీవితంలో రోజుకొచ్చి కనీసం 1-2 గంటలైనా మోకాళ్ళుని ప్రార్థించే అనుభవం నీకుందా? సరే 2 గంటలు వదిలే, తమ్ముళ్ళు నా వైపు చూడండి, రోజుకొచ్చి కనీసం 1 గంట మోకరించిన స్థలంలో నుంచి లేవకుండా 1 గంట ఏకదాటిగా దేవునితో మాట్లాడుతూ ప్రార్థనలో గడపగలిగే ఆ ఆధ్యాత్మిక స్థితిగతులు నీ జీవితంలో ఉన్నాయో లేవో ఒకసారి ఆలోచించు. ఎందుకు నువ్వు భక్తిలో బలహీనుడు అయిపోతున్నావో తెలుసా? ఇంత బలమైన వాక్యం విన్నా, గొప్ప గొప్ప సేవకుల ద్వారా చక్కటి ఆధ్యాత్మిక వర్తమానాలు ప్రతిరోజు నీ చెవులకు వినబడుతున్న ఆత్మలో నువ్వు బలహీనుడు అవ్వటానికి ప్రార్థనా జీవితం అనే బలి నీ జీవితంలో లేకపోవటాన్ని బట్టి, మోకాళ్ళ అనుభవం లేకపోవటాన్ని బట్టి అనేకులు ఆధ్యాత్మికంగా బలహీనులైపోతున్నారు. ఈరోజు వాక్యం వింటుండగా నిన్ను నీవు ప్రార్థన ద్వారా బలపరుచుకుందువుగాక. ఎందుకు ప్రార్థించాలి? ప్రార్థన మన ఆధ్యాత్మిక జీవితంలో బలులు అర్పించడం ద్వారా ఎలా మనం బలవంతులుగా మార్చబడతాం. మొట్టమొదటి మాట చెప్తాను, ప్రార్థన పరలోకాన్ని కదిలించగలిగింది ప్రార్థనే.
పరలోకమందలి దేవదూతలు భూలోకంలో ఉన్న ఒక వ్యక్తి కొరకు పనిచేసేటట్లుగా కార్యాలు చేయగలిగింది ప్రార్థనే. పేతురయ్య చెరసాల్లో ఉన్నాడు. విచిత్రం ఏంటంటే ఆ రాత్రి ఆయన హాయిగా గురకలు పెట్టి నిద్రపోతున్నాడు. ఆయన గురకలు పెట్టి నిద్రపోతూ ఉంటే సంఘం ఏం చేసింది? కొంచెం నోరు తెరిచి చెప్పాలి. సంఘం ఏం చేసింది? ప్రార్థన కాదు, చెప్పాలి పెద్దగా, అత్యాసక్తితో రాత్రంతా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దైవజనమా, చెరసాలలో ఉంది పేతురు, బంధకాల మధ్యలో ఉంది పేతురు. బంధకాలలో పేతురు ఉంటే సంఘం ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. సంఘము అని అనటంతో ఒకే శరీరములో సాటి అవయవాలం. దైవజనమా, సంఘం ఎలా ఉండాలో చెప్తాను. సంఘంలో ఎవరైనా ఇబ్బందితో ఉంటే ఆ ఇబ్బందిని నీ ఇబ్బందిగా ఎంచి, ఆ ఇబ్బందిని నా ఇబ్బందిగా ఎంచి ఒకరికొకరు ప్రార్థన చేసేదే జీవము కలిగిన దేవుని సంఘం. సంఘాన్ని శరీరంతో పోల్చాడు దేవుడు. శరీరము అనేక అవయవాల సమ్మేళనం కదా. అవును, సంఘం కూడా అనేక మంది వ్యక్తుల సమ్మేళనం. నేనంట కంటిలో రాయబడింది అనుకోండి, లేకపోతే మనిషి నడుచుకుంటా వెళ్తున్నాడు, కాలుకు ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి. ముళ్ళు గుచ్చుకుంది దేనికి? అబ్బా అనేది ఏది? కన్నీరు గార్చేది ఏది? ముళ్ళు గుచ్చుకుంది ఎక్కడ? కాలు ఎప్పుడైనా అబ్బా అంటదా? అబ్బా అందనుకో గుండెకి చచ్చిపోవాల్సిందే. కాలు అబ్బా అన్నది, ముళ్ళు గుచ్చుకుంది కాలుకి. అబ్బా అనేది నోరు, కన్నీరు కార్చేది కళ్ళు. సంఘంలో ఎవ్వరు వేదనతో ఉన్నా ఆ వేదన నీ వేదనగా ఎంచి సంఘ బిడ్డలు ప్రార్థన చేస్తే ఆ సంఘం కొరకు పరలోకం పనిచేస్తుంది. ఇప్పుడు ఎవరికి ఏ బాధ ఉందో రాత్రిపూట నువ్వు పండుకున్నప్పుడు, నా కుమారి మన చర్చికి వచ్చే పలానా జాన్ గారికి ఆరోగ్యం బాగాల, ప్రార్థన చేయి నా కుమారి అని రాత్రిపూట కళ్ళ వచ్చి దేవుడు చెప్తాడా? కొన్ని సందర్భాల్లో చెప్తాడు. మరి అన్ని విషయాలు మనకు తెలియాలంటే ఏం చేయాలి? ఆదివారం ఆరాధనకు వచ్చిన తర్వాత కనీసం ఒక 10 మంది దగ్గరికి వెళ్ళి, చెల్లి నీ పేరేంట్రా, తమ్ముడు బాగున్నాడా, మీ ఇంట్లో సమస్య ఏంటమ్మా, నేను ప్రార్థన చేస్తారా, నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఒకరి భారం ఇంకొకళ్ళు పంచుకునేదే జీవము కలిగిన దేవుని సంఘం. సరిపోలేదు సార్, గట్టిగా. ఇక ఎప్పుడు కలిసిన వాళ్ళ దగ్గరికే కలిసి, తెలిసిన వాళ్ళ దగ్గరికే తెలిసి, అక్క నిన్న ఆదివారం ఏం కూర వండుకున్నారు, ఈరోజు వస్తా చేపలు తవ్వుకొని వచ్చామక్క, బాగా ఉప్పు కారం పట్టించామక్క, గోంగూర మాంసం మా ఆయనకి బాగా ఇష్టం అంటక్క, బాగా గోంగూర ఉడకబెట్టి. తల్లి, ఆదివారం చర్చికి వచ్చావంటే కనీసం ఒక 10 మందిని పలకరించి వాళ్ళ కన్నీరేదో, వాళ్ళను పట్టి పీడిస్తున్న బాధ ఏదో, వారి ఇంట్లో ఉన్న సమస్య ఏదో అది కనుక్కొని పేపర్ మీద రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత వారమంతా, అయ్యా పలానా రమేష్ ఈ దుఃఖంతో ఉన్నాడట, పలానా ప్రసాద్ వాళ్ళ ఇంట్లో ఈ కొరత ఉందట, పలానా తమ్ముడు రాజేష్ వారి ఇంట్లో ఈ సమస్య ఉందట, తీర్చవా. అది కూడా ఎట్లా ప్రార్థన చేయాలి? ఆ బంధకాలలో నీ ఉన్నట్లుగా, హెబ్రీ గ్రంథకర్త అంటాడు, ఆ బంధకాలలో నీ ఉన్నట్లుగా, ఆ సమస్య నీదైనట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మరలా వచ్చే ఆదివారం ఆరాధనకు వస్తాం కదా, రమేష్ దగ్గరికి వెళ్ళి, తమ్ముడు రమేష్ మన ఈ సమస్య చెప్పావు కదా, ఏమన్నా తీరిందా సమస్య? ఆ మాట అంటంతో ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలుసా? నేనేదో చెప్తే ఊరకు అడిగింది అనుకున్నా, ఆ మాట చెప్పి వెళ్ళిపోయిన తర్వాత 2 వారాల తర్వాత కూడా ఇదే సమస్య అడుగుతుంది. ఓ తమ్ముడు మన చర్చికి వస్తాడు, అన్నయ్య నడువులు నొప్పి అన్నయ్య అని సంవత్సరం క్రితం ప్రార్థన చేయించుకున్నాడు. సంవత్సరం తర్వాత ఒకరోజు ప్రశాంతంగా నా దగ్గరికి వస్తే, తమ్ముడా నడువు నొప్పి తగ్గిందా అన్న. నడువు నొప్పి నాకేం లేదే అన్నాడు. తమ్ముడే సంవత్సరం క్రితం చెప్పావే అని అంటంతో నమ్ముతారా? చూసి కళ్ళెమట్టి నీళ్ళు పటపట రాలుస్తా, సంవత్సరం క్రితం చెప్పేమన్నా
అయినా ఇప్పుడు ఎప్పటికీ గుండెల్లో పెట్టుకొని మా కొరకు ప్రార్థన చేస్తున్నారన్న. ఆ బాధ ఎప్పుడో పోయిందన్న, 6 నెలల్లోనే పోయింది. ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యం దేవుడిచ్చాడు. ఆ పలకరింపు, ఆ ప్రేమ సంఘంలో ఉంటే వారి పిల్లలు సంఘంలో ఒలీవ మొక్కలుగా ఎదగటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆ పలకరింపు లేకుండా ఇంట్లో వండుకున్న గోంగూర మాంసం ఏమైపోద్దు నువ్వు వెళ్ళిందాక స్టవ్ మీదే ఉంటుంది, ఎక్కడికి బాదు. వండుకొని వచ్చిన చేపల కూర ఏమైపోద్దో హడావుడిగా, అక్కడ పార్కింగ్ కాడ లేట్ అయిద్దేమో, ఇక్కడ పార్కింగ్ కాడ లేట్ అయిద్దేమో, ఇంత హడావుడి పడతాడు మా వాడు. మరి బిజినెస్ మ్యాగ్నెట్ ఏం చేద్దాం? ఓ 10 మందిని పలకరిద్దాం, సంఘంలో 4 ఆదరణ మాటలు చెప్దాం, వాళ్ళ బాధ ఏంటో వాళ్ళ భారం ఏంటో ఒకసారి కనుక్కొని ప్రార్థన చేద్దామని ఒకరి భారాన్ని ఒకరు మోసేదే జీవము కలిగిన దేవుని సంఘం. ఆ రాత్రి పేతురయ్య చెరసాలలో ఉంటే సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేసింది. నా ప్రభు బిడ్డలారా, అది మధ్యరాత్రి. ఎవరి దగ్గరికి వెళ్ళగలుగుతారు వాళ్ళు? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళగలుగుతారా? మధ్యరాత్రి ఎవరు రాణిస్తారు? ఎంపీ దగ్గరికి వెళ్ళగలుగుతారా? ఎవరు రాణిస్తారు? సీఎం దగ్గరికి వెళ్ళగలుగుతారా? పిఎం దగ్గరికి వెళ్ళగలుగుతారా? రాజు దగ్గరికి వెళ్ళగలుగుతారా? అసలు నేనంట, అసలు చెరసాల్లో వేసిందే ఆ సీఎం పిఎం, చెరసాల్లో వేసిందే రాజు. ఇప్పుడు రాజే చెరసాల్లో వేస్తే ఇంకెవరి దగ్గరికి వెళ్ళగలుగుతారు? ఎవరి దగ్గరికి వెళ్ళారు అంటే, రాజు చెరసాల్లో వేస్తే రారాజు దగ్గరికి వాళ్ళు వెళ్ళారు. ఆ రాత్రంతా అత్యాసక్తితో ప్రార్థన చేశారు. ఎవరు సహాయం చేయలేని మధ్యరాత్రి వారు దేవుని సన్నిధిలో అత్యాసక్తితో ప్రార్థన చేస్తే పరలోకము నుండి దేవదూత దిగివచ్చి చెరసాల తలుపులు తెరిచి పేతురయ్య సంఖ్యలను తెంచి చెరలో నుంచి విడుదలిచ్చింది దేవుని యొక్క దూత. అంటే దేవుని దూత ఎక్కడి నుంచి వచ్చింది? హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు దూషణ కత్తి చాతవుని అషూరు దండులోకి దేవదూత దిగివచ్చి ఆ ఖడ్గంతో 185,000 మందిని చంపాడే దేవదూత. నేనంట, ఆ దేవదూత ఎక్కడి నుంచి వచ్చాడు? ఎందుకు వాళ్ళు పరలోకం నుంచి వచ్చారో తెలుసా? ప్రార్థనా పరుల కొరకు పరలోకం పనిచేస్తుంది. ప్రార్థనా పరుల కొరకు పరలోకం పనిచేస్తుంది. నా వైపు చూడు అయ్యా, నీ కొరకు పనిచేసే రాజులు లేకపోవచ్చు, నీ పక్షాన మాట్లాడే సీఎం లేకపోవచ్చు, పిఎం లేకపోవచ్చు. నీది న్యాయమైన, నీదే అన్యాయమని, నీవే తప్పుడు దానివని, నీవే తప్పుడవని నీ మీద నేరస్థాపన చేసే వ్యక్తులు ఉండొచ్చు. నువ్వు నిర్దోషివి, కానీ వాళ్ళకున్న డబ్బును బట్టి. నువ్వు నిర్దోషివి వాళ్ళకున్న అధికారాన్ని బట్టి. నువ్వు నిర్దోషివి వాళ్ళకున్న పదవిని బట్టి. నువ్వు నిర్దోషివి వాళ్ళకున్న స్థాయిని బట్టి నీ మీద నేరస్థాపన చేసి నువ్వు ఎవరి యొద్దకు వెళ్ళినా నీ రోదన అరణ్య రోదనగా ఉందా? మోగ రోదనగా ఉందా? నేనంట, ఏ మనుషుని దగ్గరికి వెళ్ళినా నీకు న్యాయం దొరక్కపోవచ్చు. మోకరించి ప్రార్థన చేయి, నీతి కలిగిన న్యాయాధిపతి నీ పక్షాన నిలవబడి నీకు న్యాయం తీర్చడం ప్రారంభిస్తాడు. దేవదూత దిగొచ్చాడు, పేతురయ్యని చెరసాల్లో నుంచి విడిపించాడు. ఆ పేతురయ్య వెళ్తూ 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 ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఏ ఇంటిలో ప్రార్థన జరుగుతుందో ఆ ఇంటికి వెళ్ళి నిలవబడ్డాడు, తలుపు తట్టాడు. ప్రార్థించు, దేని కొరకు వెతుకుతున్నావో అదే నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీ తలుపు తట్టేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఇంకొకసారి ఈ మాట చెప్తున్నాను, అందరు నా వైపు చూడండి. దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తావో మోకరించి, అయ్యా ఇదిగో ఈ సమస్య, అయ్యో ఇదిగో ఈ ఇబ్బంది అని ఏ సమస్య కొరకు నువ్వు ప్రార్థన చేస్తావో ఆ సమస్య వెతుక్కుంటూ నీ తలుపు తట్టేటట్లుగా దేవుడు నీ పక్షాన కార్యం చేయటం ప్రారంభిస్తాడు. అద్భుతం. కెప్టెన్ ఏఎం సామ్యుయల్ గారని ఐపీసీలో ఒక బలమైన సేవకుడు. ఒక ఐపీసీ కాదు, అనేక సంస్థలు ఆయన పనిచేశాడు. మంచి పెంతుకోస్తూ ఉజ్జీవంతో సేవ చేసిన గొప్ప సేవకుడు. ఒకరోజు ఆయన వాక్యం చెప్తే ఒక సాక్ష్యం నేను విన్నాను. జమ్మూ కాశ్మీర్ నుంచి ఆంధ్ర ప్రాంతానికి రావాలి. ఉదయం 9 ఆ ప్రాంతంలో ట్రైన్ టైం అవుతుంది. ఆ ట్రైన్ టికెట్ కొనడానికి 100 రూపాయలు లేవట ఆయన దగ్గర. ఇంకొక గంటలో ట్రైన్ రాబోతుంది, డబ్బులు లేవు. ఏం చేయాలో అర్థం కాల. మోకరించాడు, దేవా 100 రూపాయలు కావాలి, సహాయం పంపించువా, ట్రైన్ వచ్చే టైం అవుతుందయ్యా
ఇంకొక 30 గంటలో ట్రైన్ వస్తుందయ్యా, ఇంకొక 40 నిమిషాల్లో ట్రైన్ వస్తుందయ్యా, అయ్యా టైం కూడా అయిపోయింది, ఇంక అర్ధగంట, నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి దరిదాపుగా 10 నిమిషాలు అవుతుందయ్యా, 100 రూపాయలు కావాలి ప్రభా సహాయం చేయవని కళ్ళు మూసుకొని అలా ప్రార్థన చేసుకుంటా ఉన్నాడట. ఈలోపు ఏదో ఒక ఎలుక వెళుతున్న అలికిడి ఆయనకి వినపడింది. ఏంటా ప్రార్థన మధ్యలో నుంచి ఎలుక వెళుతున్నట్లు అలికిడి, ఏదో ఆగి మరలా వెళ్ళిపోయినట్టుందని కళ్ళు తెరిచి చూశాడు. కళ్ళు తెరిచి చూస్తే తను మోకరించిన మోకాలు ఎదుట 100 రూపాయల కాగితం కనపడిందంట. 100 రూపాయల కాగితం ఎలుక తీసుకొచ్చి పడేసింది ఏంటి? ఇది ఎక్కడైనా తీసుకొచ్చిందా? ఇదేమన్నా దొంగ ఎలుక? ఎక్కడైనా దొంగతనం చేసుకొచ్చిందా? ఆ 100 రూపాయల కాగితం తీసుకొచ్చి వాకిడి దగ్గర, బాబో ఇదిగో ఎలుక 100 రూపాయలు తీసుకొచ్చింది, ఇది మీలో ఎవరిదైనా అని అడుగుదామని ఎట్లా అనే లోపే దేవుడు అంటాడట, ఏలియాకి కాకోలం ద్వారా నేను సహాయం పంపించలేదా? కాలాలు మారినా మారని నేను ఒక చిన్న ఎలుక ద్వారా నేను నీకు సహాయం పంపించాను. ఏది వెతుకుతున్నాడో అది ఆయన పాదాల దగ్గరికి దేవుడు తీసుకొచ్చాడు. చెల్లి, దేనికోసం వెతుకుతున్నావు? పిల్లల వివాహం కాలేదని వెతుకుతున్నావా? ఆర్థిక సమస్యలు చక్కదిద్దబడలేదని వెతుకుతున్నావా? చదివిన చదువుకు తగిన ఉద్యోగం రాలేదని వెతుకుతున్నావా? కలవరపడకు, మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగానే పరలోకం నీ కొరకు పనిచేసి దేని కొరకు వెతుకుతున్నావో అదే వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చేటట్లుగా దేవుడు కార్యాలు చేస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఓ పెద్ద ఆయన ఎప్పుడు ఇలా అంటూ ఉండేవాళ్ళు, పీనుగు ఎక్కడుండునో గ్రద్దలు అక్కడ ఉంటాయి అనండి పెద్దగా. అరే రే పీనుగులాగే చెప్తున్నారమ్మా, గట్టిగా చెప్పండి. పీనుగు ఎక్కడుండునో వినపడలా? అవునా కాదా? ఇప్పుడు పీనుగు ఏమన్నా గద్దలారా రండి, వెల్కమ్ మై డియర్ అని పిలవదు. పీనుగు ఎక్కడుంటే ఆటోమేటిక్గా గద్దలు అక్కడికి వస్తాయి. దేవుని సన్నిధిలో చచ్చిన పీనుగులాగా పడి ఉండు, నీకేది కావాలో అది వెతుక్కుంటూ వచ్చేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. అంటే పరలోకాన్ని కదిలించగలిగిన శక్తి దేనిలో ఉంది? రెండో మాట చెప్పమంటారా? ఎందుకు దేవుని బిడ్డలు పదే పదే ప్రార్థించాలి? నువ్వు ప్రయాసపడతావే చదువు నిమిత్తం, నువ్వు ప్రయాసపడతావే పిల్లల క్షేమం కొరకు, నువ్వు ప్రయాసపడతావే ఉద్యోగం కొరకు. నీ ప్రయాసం నీకు ఆయాసంగా మారక ప్రయాసానికి మించిన ప్రతిఫలం నీకు నాకు అనుగ్రహించేది ప్రార్థన. ఎందుకు ప్రార్థించాలి? ఎందుకు మోకాళ్ళు ఉండాలి? సైతానుగాడు వచ్చి అంటాడు, బలులు అర్పించుకొని ఏం బలపరుచుకుంటావయ్యా? ఏదైనా కష్టపడితే సంపాదించగలుగుతావు, కష్టపడితే సంపాదిస్తాం, నో డౌట్. ఆ కష్టం వ్యర్థం కాకుండా, ఆ ప్రయాసం నీకు ప్రతిఫలాన్ని ఇవ్వనిదిగా మిగిలిపోకుండా, నీ ప్రయాసానికి మించిన ప్రతిఫలం ఇవ్వగలిగింది కన్నీటి ప్రార్థన అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. బైబిల్లో ఒక చోట రాసి ఉంది, ఇర్మియా గ్రంథంలో, ఒకడు పొలమంతా దున్ని గోధుమలు విత్తాడట. గోధుమలు విత్తితే ఆ పంట పొలంలో ముండ్ల చెట్లు మొలిచాయట. ఒకసారి చెప్పండి కొంచెం గట్టిగా. ఆ వ్యవసాయదారుడు సంవత్సరం అంతా ఎదురు చూసేది దేని కొరకు? పంట కొరకు. పొలం దున్నేడా, దున్నేటప్పుడు విత్తనాలు వేస్తా, నీళ్లు పోస్తా, ఎరువు వేస్తా, మందులు జల్లుతా, చక్కటి దిగుబడి వస్తుంది, నా అప్పులన్నీ తీరిపోతాయి, హాయిగా బ్రతుకుతా. మానవ భాషలో చెప్పాలంటే గంపెడు ఆశతో పొలాన్ని దున్నటం ప్రారంభిస్తాడు. ఐ రైట్? ఇప్పుడు మీ పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు వాడు తలదువ్వేటప్పుడు ఆ బిడ్డను చూసి ఎన్ని కలలుగా అంటారు, దేవా ఇడు పెరిగి పెద్దోడు అవుతాడు, నాకంటే గొప్పోడు అవుతాడు, నా కన్నీళ్ళు తొడవబడతాయి, ఇన్ని సంవత్సరాలు నేను పడిన కష్టానికి ఒక నెమ్మది వస్తుంది, దేవా నీ సాక్షాత్తంగా ఈ పెట్టెలో నువ్వు నిలబెడతావు, ఇన్ని సంవత్సరాలు నేను అనుభవించిన మానసిక సంఘర్షణ ఈ పెట్టె ద్వారా నువ్వు తీరుస్తావు, నా నమ్మకం అయ్యేది. ఈ 50 సంవత్సరాలు ఓ రకంగా వివాహమైన తర్వాత నా 20 సంవత్సరాల ఆశ, నా 25 సంవత్సరాల ఆశ, నా బిడ్డ, అంత పెద్ద మాట అనలేం కానీ
ఈ బిడ్డే నా ఆశాజ్యోతయ్యా, నా ఆశల దీపమయ్యా, నా కళ్ళ ముందు ఈ పిల్లలు రేపు ప్రయోజకులైతే అంతకుమించి నాకేం కావాలని నేనంట. నీ కూతుర్ని పెంచేటప్పుడు గంపెడాశతో పెంచుతావు, నీ కుమారుని పెంచేటప్పుడు గంపెడాశతో పెంచుతావు. ఒక వ్యవసాయదారుడు పొలాన్ని దున్నేటప్పుడు ఎన్ని ఆశలతో పొలాన్ని దున్నుతాడో కదా, ఎన్ని ఉన్నతమైన సంకల్పాలతో పొలాన్ని దున్నుతాడో కదా. దున్నాడు, ఆ సాళ్లలో గోధుమ విత్తనాలు విత్తాడు, మామిడి విత్తనాలు విత్తాడు. సంవత్సరం అయింది, నీరు పోసాడు, ఎరువేశాడు, ఇవన్నీ చేశాడు. పంటను చూద్దామని వెళ్తే ముండ్ల తుప్పలు మొలిస్తే ఆ రైతుకు ఎంత గుండె కోత. వీడు నా కన్నీళ్లు తుడుస్తాడని పెంచిన పిల్లలే నీకు కన్నీళ్లు తెప్పించే వాళ్ళగా మారితే అయ్యా, అది నీకెంత గుండె కోత. ఈ కూతురు పెరుగుతుంది, పెద్దదవుతుంది, నా కన్నీరు తొడవబడుతుంది అని ఏ బిడ్డ మీద ఆశ పెట్టుకొని నా కన్నీళ్లు తొడవబడతాయని నువ్వు పెంచుతావో, ఈరోజు నీ ఏడ్పుకు ఆ కూతురే కారణమైతే, ఓ తల్లికి అంతకు మించిన గుండె కోత ఏదైనా ఉందా? దేవుని ప్రతినిధిగా నా చేతులెత్తి దీవిస్తున్నాను. నువ్వు పడిన ప్రయాసానికి మించిన ప్రతిఫలం నా దేవుడు నీకు అనుగ్రహించును గాక. పిల్లలు 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 ఏ పిల్లల కోసం నువ్వు ప్రయాసపడ్డావో ఆ పిల్లల్లో నుంచి నీ ప్రయాసానికి మించిన ప్రతిఫలం, నా కొడుకు నా కూతురు, నా కొడుకు నా కూతురు అని ఎవరి కోసం నువ్వు పరిగెత్తావో, నువ్వు పడిన ప్రయాసం కంటే మించిన ప్రతిఫలం దేవుడు అనుగ్రహించున్నట్లుగా నీ పిల్లలను బలపరిచేది నీ మోకాళ్ళ ప్రార్థన తప్ప ఇంకొకటి ఏది కాదు.